జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో కట్టమ్మైసమ్మ తల్లికి జై శ్రీరామ్. నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్ అండి, స్పైడర్ శ్రీనివాస్ అంటారు ఇక్కడ. నేను ఇక్కడ సేవా ప్రోగ్రామ్ చేస్తుంటాను. టోటల్ గా కట్టమ్మైసమ్మ గుళ్ళో సేవా ప్రోగ్రామ్ చేస్తుంటాను. మినీ ట్యాంక్ బండ్ ఇన్ఛార్జ్ అండి నేను ఇక్కడ. ఈ కట్ట మొత్తానికి ఇన్ఛార్జ్ నా పేరు స్పైడర్ శ్రీనివాస్ అంటారు. ఆల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒక్క విషయం మీ అందరికీ చెప్తా సైలెంట్గా ఉంటే. ఇక్కడ దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఇక్కడ మన అమ్మవారు ఎంతో భక్తి శ్రద్ధలతో కట్టమ్మైసమ్మ అమ్మవారిని మేము కొలుచుకుంటూ తలుచుకుంటూ భవానీమాలలు వేస్తూ ఇక్కడ యజ్ఞాలు చేస్తూ పూజలు చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ కొలుచుకునే అమ్మవారి దగ్గర ఒక దుర్మార్గుడు వచ్చి ఒక దుర్మార్గపు చర్య చేశాడండి. ఇక్కడ చేయరాని పని చేసి నువ్వు ఆ ప్లేస్ ఏది అని అంటే జరుగుతాడు. ఆ ప్లేస్ వచ్చేసి ఇక్కడే అండి. అమ్మవారి విగ్రహం ఉంటుంది ఇక్కడ వచ్చేసి వాడు వచ్చేసి మలమూత్రాలు చేశారండి. మలమూత్రాలు చేశారు. మలమూత్రాలు చేస్తే ఇదే ప్లేస్ అండి. ఇక్కడ మలమూత్రాలు చేసి దుర్మార్గపు చర్య చేస్తే గుడి కమిటీ మెంబర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పట్టుకొని వాడిని విపరీతంగా ఏం చేస్తున్నావు, ఏంటి, ఏం కథ, ఏంది అని వచ్చి చూస్తే వాడు మలమూత్రాలు చేసి వాడు విపరీతంగా ఇలా విచ్చలవిడికి నవ్వడం మొదలుపెట్టిండు. అందరు కలిసి పట్టుకొని కొట్టారు. కొట్టినాక వాడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కు అప్పచెప్పాము. అక్కడి నుంచి వాళ్ళు జైలుకు పంపించారు. ఒక 3 days నుంచి 3rd day అండి. ఇది 3వ రోజు. ఇది 3 రోజుల నుంచి మేము ఇక్కడే అందరము టోటల్గా హిందూ బంధువులు అందరూ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వ్యవస్థలు వచ్చి ఆల్ పార్టీస్ అందరూ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర సన్నిధిలో నిలబడి ఈ జరిగిన అన్యాయాన్ని ఖండించి మన పోలీసు వ్యవస్థకు, ఆర్డీఓకు, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి అన్ని వినపాలు పంపించామండి. వాళ్ళు వచ్చారు. ఇక్కడ వచ్చేసి 2 రోజులు మేము ఇక్కడ నిద్రలు మర్చిపోయి తిండి మర్చిపోయి అందరం ఇక్కడ వచ్చి నిలబడి అమ్మవారి దగ్గర సన్నిధిలో ఈ యొక్క అరాచకం జరిగినందుకు మేము ఎంతో బాధపడుతూ ఇక్కడ ఈ చర్యలు ఎందుకు జరిగినాయి, దీనిపైన కఠిన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు అని ప్రతి అధికారికి నిలదీసి అడిగామండి. అడిగితే వాళ్ళు హామీలు ఇచ్చారు. నిన్న దయచేసి ధర్నాలు మానుకోండి, మేము అతన్ని తీసుకెళ్ళాము, శిక్షిస్తున్నాము, కొత్త సెక్షన్లు పెడుతున్నాము, ఇంకొకసారి ఇలాంటి చర్యలు జరగకుండా చూస్తాము, మన గుడి పైన కానీ ఇంకొక వేరే గుడి పైన కానీ జరగకుండా చూస్తాము. ఇంత ముందుకు ముత్యాలమ్మ గుడి దగ్గర జరిగింది, అల్వాల్లో జరిగింది, చాలా దిక్కుల్లో జరిగింది. ఇవి ఇప్పుడు అమ్మవారి దగ్గర జరిగింది, కట్టమైసమ్మ దగ్గర సఫిల్గూడలో. ఇక్కడ జరిగిన చర్యలు ఇంకోసారి జరగకుండా, ఎక్కడ కూడా జరగకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కదా. గతంలో కూడా 2-3 జరిగినాయి. ఏంటి, ఏమైనా కుట్ర ఉందా ఇట్లా జరగడానికి? ఇది కుట్రతోటే చేస్తున్నారు. అన్య మతస్థులు జాగ్రత్త. అన్య మతస్థులారా, మీరు ఎక్కడ ఉన్నా ఎక్కడ దాచుకున్నా మీకు కఠిన చర్యలు ఉంటాయి, కఠిన శిక్షలు ఉంటాయి. ఒక్కొక్క హిందువు బయటకు వచ్చిందంటే మీ చర్యల్ని తిప్పి కొడతాము, మేము ఊరుకోము. ఇంకొకటి, ఒక ముఖ్య విషయం, ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు, మీరు కాంగ్రెస్ అంటేనేమో తుర్కోల పార్టీ అంటే కాంగ్రెస్ అంటారు, మాకు ఎంఐఎం ఉండాలి అని అంటారు. ఎంఐఎం మీరు ఒకటే అంటారు. కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటే దగ్గర పెట్టుకొని మా ఓట్లతోటి గెలిచి గద్దెనెక్కిన సీఎం మన రేవంత్ రెడ్డి గారు, మీరు హిందువుకు పుట్టారా లేదా, హిందువా కాదా, మీరు హిందూ ధర్మాన్ని నిలబెట్టరా, హిందువులు సనాతన ధర్మాన్ని నిలబెట్టే ధర్మం మీకు లేదా? ఏ ఒక్క రోజు కూడా మీరు ఏ గుడికి పోయినా మన హిందువుల గురించి మాట్లాడరు కానీ ముస్లింల గురించి మాట్లాడతారు, టోపీలు పెట్టుకొని పోయి అలా నమాజులు చేస్తారు. ఈ యొక్క చర్య జరిగినందుకు ఒక్క రోజన్నా స్పందించిరా? ఈ స్థానిక ఎమ్మెల్యే స్పందించలేదు, ఎంపీ స్పందించలేదు, ఎవరు కూడా స్పందించలేదు. సీఎం గారి కాంచి ఒకటి రాలేదు, కలెక్టర్ ఇంతవరకు రాలేదు. ఇక్కడ ఎంఆర్ఓ వచ్చిండు, అడిషనల్ డీసీపీ వచ్చి ఇక్కడ మాకు సలహాలు ఇచ్చి ఖచ్చితంగా మేము చేస్తాము హామీలు ఇచ్చి వెళ్ళిపోయారు తప్ప ఇంతవరకు దీనిపైన ఏ చర్య జరగలేదు. నిన్న ఎన్ని గంటలకు జరిగింది? టైం నిన్న ఎన్ని గంటలకు కాదన్న 3 days అవుతుంది. మొన్న నుంచి 8 గంటల ప్రాంతంలో అయింది. నైట్ 8 గంటల 25 నిమిషాలు 15 నిమిషాల నుంచి 25 నిమిషాలు మొన్న నుంచి మేము ఈ చర్యలన్నీ పాల్గొని ఇక్కడ జరిగిన సంఘటన 3 రోజులు అవుతుంది. ఈ 3rd day ఇయ్యాల నైట్, శనివారం నైట్ భక్తులు అందరం ఇక్కడే ఉన్నాం. మేమంతా భక్తులు అందరం ఉన్నాం. ఇక్కడ 14 కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ యూనియన్ ఉంది. వాడు ఏమంటుండు, వెకిలి నవ్వులు నవ్వుతుండు, ఏం చేస్తానని అంటుండు. వాడు చెయ్యాలనే చేసిండు. ఇది వాడు చెయ్యాలనే దుర్మార్గపు చర్య. ఇది చెయ్యాలనే చేసి వాడు నవ్వుతుండు. అందరం కలిసి కొట్టినము, తిట్టినము. చాలా ఎంత చేయాలో వాని
ఎంత శిక్షించాలో అంత శిక్షించినాము, కానీ ప్రభుత్వం స్పందిస్తలేదు. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి. ప్రతి ఒక్క హిందువు కూడా బయటికి రావాలి. ప్రతి ఒక్క హిందువు బంధువు బయటికి వచ్చి ఈ యొక్క చర్యలను ఖండించి వేరే గుడి పైన ఎవరు కూడా అన్య మతస్థులు ఇంకోసారి ఇలాంటి చర్యలు తీసుకోకుండా కఠినంగా మనము శిక్షించాలి. మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి. హిందువులందరూ ఒక్కటి కావాలి. హిందూ బంధువులందరూ కూడా ఒకటై ఒక తాటి మీద నిలబడాలి. పోలీసులు కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్లున్నారు, కొంత పిచ్చోడు పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు లేరు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కనుక్కున్నారు, వాడు పిచ్చోడు కాదని ఆర్డీఓ గారు ఒప్పుకున్నారు, ఎంఆర్ఓ ఒప్పుకున్నారు, అడిషనల్ డీసీపీ గారు కూడా ఒప్పుకున్నారు, ఇక్కడ స్థానిక సిఐలు కూడా ఒప్పుకున్నారు. వాడు పిచ్చోడు కాదండి అని మాకు చెప్పిండు. చెప్పినాకనే మేము ఆగాము. అందరూ వేరే ఇంతకుముందు ముత్యాలమ్మ గుడి దగ్గర వాడిని పిచ్చోడు అనే క్రియేట్ చేసిరు, వేరే దగ్గర జరిగినప్పుడు పిచ్చోడు అనే క్రియేట్ చేసిరు. ఇది కూడా మీరు ఇలాగే క్రియేట్ చేశారు అన్నాగానే వాళ్ళు ఒప్పుకున్నారు. ఇది పిచ్చోడు చేసిన పని కాదు, వాడు మంచిగానే ఉన్నాడు, మానసికంగా బాగానే ఉన్నాడు, వానికి కఠిన చర్యలు తీసుకుంటాము, మేము శిక్షిస్తాము అని మాకు హామీలు ఇచ్చారు. ప్రతి గుడి దగ్గర ఇద్దరు కానిస్టేబుల్ పెడతా అని చెప్పారు వాళ్ళు. ఈ మల్కాజ్గిరి జోన్ మొత్తంలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్ దగ్గర 2 కానిస్టేబుల్ పెడతాము, నైట్ పెట్రోలింగ్ లో పెడతామని చెప్పి మాకు హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చినందుకే మేము పక్క జరిగి అందరం నిశ్శబ్దంగా నిలబడి అమ్మవారి సేవలో సన్నిధిలో మేము ఉన్నాం. ఇప్పుడు అది గవర్నమెంట్ కరెక్ట్ ఉంటే ఇవన్నీ జరగవు కదా. ఆయన కాంగ్రెస్ అంటే ఏమంటుండు, ఎంఐ ఏమంటుండు, తుర్కోల పాట ఒక తుర్కో కొడుకు వచ్చి ఇలా చేసిండు. ఆయన స్పందించిండు రేవంత్ రెడ్డి ఇంతవరకు. ముస్లింలు అందరూ కూడా అదే పని చేస్తున్నారు, వాళ్ళు కట్టగట్టుకొని చేస్తున్నారు. ఇది వాళ్ళు కొంతమంది కాదు, అందరూ కూడా చెయ్యాలనే చేస్తున్నారు. వాళ్ళు భారతదేశం మొత్తంలో జరుగుతున్నాయి ఇవి. ఎవరో ఒకరో ఇద్దరు వస్తారండి, యాక్షన్ అదంతా యాక్టింగ్. ఇంకొకటి, ప్రతి గుడి దగ్గర ఎవరు కూడా పువ్వులు గాని పత్రాలు గాని కొబ్బరికాయలు ముస్లిం వ్యక్తులు ఎవరు కూడా అమ్మకుండా చూస్తాం మేము. ప్రతి గుడి దగ్గర 1 కిలోమీటర్ అటు 1 కిలోమీటర్ ఇక్కడ ఎవరు కూడా ఒక ముస్లిం వ్యక్తి ఇక్కడ అమ్మవారి దగ్గర గాని ప్రతి గుడిలో గాని గుడి దగ్గర గాని గుడిలో పువ్వులు గాని ముస్లింల కాంచుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం మేము, విశ్వ హిందూ పరిషత్ నుంచి ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క టెంపుల్ లో ఫ్లెక్సీ పెడతాము, ఎక్కడ కూడా వాల్ పోస్టర్లు పెడతాము. ఎక్కడ కూడా ముస్లిం దగ్గర నుంచి వచ్చే ఒక వస్తువు ఎవరు కొనడానికి ఆస్కారం లేదు. హిందువులందరూ ఏకం కావాలి, ఐక్యత కావాలి. గుడి పూజారులు కూడా దీనికి సహకరించాలి. జై బోలో భారత్ మాతా కీ, కట్టమైసమ్మ తల్లికి.